శ్రీ 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 రమా లక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవం సోంపేటలో మార్చి 26వ తేదీ నుండి మార్చి 30వ తేదీ శనివారం వరకు యాజ్ఞిక కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రతిష్ట మహోత్సవం జరుగును. శ్రీ 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 అనంత శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారి అమృత తుల్యమైన ప్రత్యక్ష ఆశీస్సులతో స్వామివారి అమృత హస్తాలతో స్వర్ణ యంత్ర స్థాపన జరుగును. బహుముఖ ప్రజ్ఞశాలి బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారి ప్రత్యేక పర్యవేక్షణలో ప్రతిష్ఠ జరుగును. టిటిడి వేద పండితులు బ్రహ్మశ్రీ అక్కా జోషుల రమేష్ శర్మ గారి ఆచార్యత్వంలో షోడశ 16 ఋత్విక్ పరిషత్తుతో దివ్యంగా జరిపించబడును. 26వ తేదీ మంగళవారం జలాదివాసము, 27వ తేదీ బుధవారం క్షీరాదివాసము, 28వ తేదీ గురువారం ధాన్యాదివాసము, 29వ తేదీ శుక్రవారం పుష్పాదివాసము, పంచశయ్యాదివాసము, 30వ తేదీ శనివారం శిఖర స్థాపనం, యంత్ర ప్రతిష్ట కార్యక్రమాలు జరుగును. 30వ తేదీ శనివారం స్వామివారి విగ్రహ ప్రతిష్ట అనంతరం 12 గంటల నుండి ఆలయ ప్రాంగణం వద్ద అన్న సమారాధన జరుగును. కావున భక్తులైన తామందరూ పాల్గొని ఉత్సవాలను తిలకించి ఆ సత్యదేవుని అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు ఆలయ ధర్మకర్త పైడిశెట్టి బైరిస్వామి, జ్యోతి కుమారి దంపతులు మరియు ఆలయ కమిటీ సభ్యులు, సోంపేట. గణనాథ సరస్వతి రవి శుక్ర బృహస్పతి పంచైతాని స్మరే నిత్యం వేదవాణి ప్రవర్తతే. ఈ సోంపేట గ్రామంలో వేంచేయబోతున్న రమాలక్ష్మి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ప్రతిష్టా మహోత్సవం అత్యంత అద్భుతోపేతంగా జరుగుతున్నది. మా చేతుల మీదుగా ఈ సోంపేటకి మాకు గత 30 సంవత్సరాలుగా పరిచయం ఉన్నది. ఈ సోంపేటలో మొట్టమొదటిసారిగా శతచండీ యాగం చేయించాం. తర్వాత గ్రామ దేవత అయినటువంటి సోమకోలమాంబ ప్రతిష్ట అత్యద్భుతంగా చేయించి ఒక్కరోజులో ఎక్కడ ప్రపంచంలో జరిగినటువంటి కోటి కుంకుమార్చన నిర్వహణ చేశాం ఈ స్థలంలో. ఆ కోటి కుంకుమార్చన మాహత్యమే ఈరోజు ఇక్కడ సత్యదేవునిగా వెలగబోతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలి అత్యద్భుతంగా వైశ్యులు ఉదారంగా సహకరించడం చేత, అంతేకాకుండా వైశ్యుల ఇతరులు కూడా విశేషంగా సహకరించడం చేత అద్భుతమైనటువంటి గ్రామ ప్రజలందరూ కూడా అన్ని మతాల వారు, అన్ని కులాల వారు విశేషంగా సహకరించడం చేత ఒక అన్నవర దేవస్థానం ప్రమాణములో ఇక్కడ స్వామి ఆవిర్భవించబోతున్నారు. శిలా విగ్రహం అయితే అది చూస్తే చాలు ఈ జన్మకి ధన్యత చేకూరుతుంది అన్నంత అద్భుతమైనటువంటి శిలా విగ్రహం వచ్చింది. అలాగే ఉత్సవమూర్తులు కూడా అత్యద్భుతంగా ఏకశిలతో శిలా విగ్రహం చేస్తాం. కానీ ఉత్సవమూర్తులు కూడా ఒకే రాశితో, అంటే ద్రవ్యాలన్నీ కూడా, అంటే సువర్ణం, రజతం, వెండి, రాగి ఇవన్నీ కూడా కలిపి కూడా ఏకపాత్రలో పోసి చేసినటువంటి విగ్రహం. ఎక్కడా ఇది లేకుండా, కలపకుండా రాగి, బంగారం, వెండి, ఇత్తడి, కంచు ఈ లోహాలన్నీ కలిపి ఒకే విగ్రహంగా రాసిపోసినటువంటి విగ్రహాలు, అద్భుతమైనటువంటి విగ్రహాలు వచ్చాయి. ప్రతిష్ఠ కూడా ద్రవ్యలోపం లేకుండా, మంత్రలోపం లేకుండా 20 మంది ఋత్వికులతో అందరూ తిరుపతి దేవస్థానంలో వేద పాఠశాలలో వేదిక్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి 4 వేదాల వారు వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ అద్భుతంగా జరుగుతుంది. దానికి కారణం ప్రధానంగా ధర్మకర్త అయితే జీకే గారు, విష్ణు, రవి, కమిటీ మెంబర్లందరూ కూడా అద్భుతంగా సహకరించడం చేత ద్రవ్యం ఇవ్వడం ఒక ఎత్తు అయితే డిసిప్లిన్కి పుట్టినది సోంపేట అని నేను చెప్తాను. ఎందుకంటే ఈ గ్రామం నుంచి మేము ప్రతి దేవస్థానంలో కూడా ఒక్కొక్క నవరాత్రుల్లో కోటి కుంకుమార్చన, శతచండీ చేస్తూ ఉంటాం. ఆ శతచండీకి గ్రామం నుంచి కూడా వస్తూ ఉంటారు. వారు డిసిప్లిన్కి మారుపేరు. సోంపేట ఏమిటంటే డిసిప్లిన్కి మారుపేరుగా ఉన్న గ్రామం ఈ సోంపేట. అట్లాంటి సోంపేట గ్రామంలో సువర్ణ యంత్రం అత్యద్భుతమైనటువంటి రాజులు చేసే విధంగా ఎక్కడ
రజిత యంత్రం వేస్తాం కానీ సువర్ణ యంత్రం వేయడం చాలా అరుదు. అట్లాంటిది సువర్ణ యంత్ర స్థాపన చేస్తూ ఆ సువర్ణ యంత్రానికి కూడా తన్మనంతు దైవతం అని వేదం చెప్పింది. ఆ వేదంలో చెప్పిన విధంగా 41 రోజు 5 బ్రాహ్మలతో మా పీఠంలో బాలా త్రిపుర సుందరి పీఠంలో అత్యద్భుతంగా మంత్ర జపం పునశ్చరణ జరిగింది. ఈ విధంగా ఈ ప్రతిష్ట మొదటి రోజు కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. మొదటి రోజు జలాదివాసం, రెండో రోజు క్షీరాదివాసం జరిగింది. రేపు ధాన్యాదివాసం, ఎల్లుండి పుష్పాదివాసం, పంచశయ్యాదివాసం ప్రాణ ప్రతిష్ఠతో స్వామివారి ప్రతిష్ట పూర్తవుతుంది. ఈ గ్రామం, ఈ చుట్టుపక్కల గ్రామం వాళ్ళు కూడా చేసుకున్న సుకృతం చేత, ఎందుకంటే సత్యనారాయణ వ్రతంలో చెప్పింది ఏమిటంటే, సంకల్పం చేసి సంవత్సరం తిరగకుండా కోరిక తీర్చే దేవుడు ఎవరయ్యా అంటే సత్యదేవుడు మాత్రమే. కలియుగంలో సత్యదేవులు మాత్రమే కోరిన కోరికలు తీర్చే అవతారమూర్తిగా విష్ణుమూర్తి సత్యదేవులుగా అవతరించారు. కనుక మనందరి భాగ్యం చేత, మనందరి సుకృతం చేత, ఇక్కడ కోటు కుంకుమార్చన చేయించిన ఫలితం చేత ఇక్కడ సత్యదేవుల వారు రేపు 30వ తారీఖు ప్రతిష్టా కార్యక్రమం సంపూర్ణం అవుతుంది. ఆ ప్రతిష్టకి అద్భుతమైనటువంటి తపస్సంపన్నులు, తుని వాస్తవ్యులు, మహాస్వామివారైనటువంటి అనంత శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా బ్రహ్మశ్రీ వేదమూర్తులు మైలవరపు శ్రీనివాస గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈ ప్రతిష్టా మహోత్సవం జరిగింది. మీరందరూ కూడా చాలా ధన్యులు. ఓం నమో నారాయణాయ వాసుదేవాయ. శుభం. వెంకటేశ శ్రీనివాస మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద. వేయి నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. వేయి నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. శ్రీకర శ్రీధర శ్రితమందార సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర. సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా, సూర్యుడవయ్యా. అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా. మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా, మురిసేవయ్యా. ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా. శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన
పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహర నగధర కోటి కోటి దండాలయ్యా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయణ కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా
वारिजभूषाभरण राजीव रुक्मिणी रमण नारायण 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 जय गोविन्द हरे गोविन्द हरे नारायण नारायण जय गोपाल हरे गोपाल हरे जलरुहदल निभनेत्र जगदारम्भक सूत्र नारायण पातक रजनी संहार करुणालय मामुद्धर नारायण 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 जय गोविन्द हरे गोविन्द हरे नारायण नारायण जय गोपाल हरे गोपाल हरे अघभग क्षय कंसारे केशव कृष्ण मुरारे नारायण हाटक निभ पीताम्बर अभयं कुरु मे मावर नारायण 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 जय गोविन्द हरे गोविन्द हरे नारायण नारायण जय गोपाल हरे गोपाल हरे दशरथ राजकुमार दानव मद संहार नारायण गोवर्धन गिरिरमण गोपी मानस हर नारायण
గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే అచలో ధృతి చంచక్కర భక్తానుగ్రహ తత్పర నారాయణ నైగమగాన వినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ 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 జయ గోవింద హరే నారాయణ 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 జయ గోపాల హరే నారాయణ 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 ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచిత నారాయణ స్తోత్రం సంపూర్ణం. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టుబట సొంపు కళలకే మరుదు సోమునితో బుట్టుబట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి సోమునితో బుట్టుబట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా
ఈ చూడి కుడుతనాంచారి జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభానే 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 శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా నూచిన వారికి నూచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము నూచిన వారికి నూచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శుభమైన కొలిచే దైవం ఈ దైవం ఏ వేళైనా ఈ శుభమైన కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం
సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కళదామా స్వామికి మదిలోనే కోవెల కళదామా 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరుతూ 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందనమలరించి కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా 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 నూచిన వారికి నూచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము నూచిన వారికి నూచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శుభమైన కొలిచే దైవం ఈ దైవం ఏ వేళైనా ఈ శుభమైన కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం అన్న
శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కళదామా స్వామికి మదిలోనే కోవెల కళదామా 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరుతూ 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందనమలరించి కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవ అది పొరపాటు. అది స్థపతి వ్యవహారం మా వ్యవహారం కాదు, అది దోషం కూడా కాదు. దానికి సంబంధించి ఎదురైన అపోహలకి మీరు ఎవరు గురి అవ్వద్దు చేయించి. ఎందుకంటే మీరు అంతా అయిన తర్వాత ధ్వజస్తంభం చూడండి, ఆ ప్రమాణం చూడండి, ఆ వ్యవస్థ చూడండి. ఎక్కడైనా ద్రవ్యలోపం కానీ మంత్రలోపం కానీ జరిగితే అనర్థం జరుగుతుంది. కానీ ఎక్కడ రేపు 4:30 వచ్చిన తర్వాత ఒక 4 స్వాములు కర్నూలు గంటలు వేసి తీసినంత కాలంలో లోపలికి వెళ్ళేసి విగ్రహం 4 కర్నూలు గంటలు వేసి తీసినంత కాలంలో ఇలా కట్టండి ఇలా కట్టండి ఇలా కట్టండి అని చెప్పేసి అలా ఫాలో అయ్యారు. స్వామివారు అలా పెట్టారు. ఇవన్నీ చూడడానికి కథగా కనిపిస్తుంది. నుంచి పంచపాలకుల నవగ్రహముల
అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగునేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణమది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి గంధెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేటితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలె. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతి భక్తిని హారతినిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవు నిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలి మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము 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 ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్ర
భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి